'కోర్ట్' అనే సినిమా ఈరోజు 40 కోట్లు కలెక్ట్ చేసింది. 50 కోట్లు ఖచ్చితంగా ఇలా రకరకాల మాటలు వినపడుతున్నాయి. పోస్టర్‌లు పడతా ఉన్నాయి. అంటే నాని గారు సినిమా చూసిన తర్వాత బయటకొచ్చిన తర్వాత చెప్పంగానే ఈయనకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి అవును. మాట్లాడుతున్నట్టున్నారు. అవును. ఈ సినిమా బాగోకపోతే నా సినిమా చూడొద్దని చెప్తున్నాడు అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. 'కోర్ట్' రిలీజ్ అవ్వక ముందు వరకు, ప్రీమియర్స్ పడక ముందు వరకు. సో మరి మీకెలా అనిపించింది? సార్ మేము సారథిలో డబ్బింగ్ ఆయన హిట్ డబ్బింగ్కి వచ్చి సినిమా చూసారు సార్. బయటకు వచ్చి సైలెంట్గా ఉన్నారు. ఒక ఒక తడి ఉంది ఆయన కళ్ళల్లో. మా డైరెక్టర్తో మాట్లాడుతున్న లోపల మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ తడి చూసినప్పుడు అర్థమైంది సార్. ఆయన తర్వాత ఎప్పుడో ఆ జరిగిన ఒక 1 monthకి ఎప్పుడో ఇది చేశారు, ఇది ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ రోజున ఆయన కళ్ళల్లో చూసిన కాన్ఫిడెన్స్ బయటకు వచ్చి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్, ఈ సినిమా మనమే రిలీజ్ చేస్తున్నాం అన్నారు. మేబీ ఆయన ఇంకో మాట కూడా అన్నారు సార్, హిట్ నా సినిమా చూడకండి, బట్ ఈ సినిమా చూస్తే కనుక మీరు చెమ్మగిలిన కళ్ళతో బయటకు వస్తారు, మీకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. మేబీ ఆయన ఎక్స్పీరియన్స్ అయిన అనుభూతి మనం కూడా అనుభవించాలని చెప్పారేమో. ఆయన దాని ముందు ఒక డిస్క్లైమర్ చెప్పారు సార్, ఏమని, నేను మిమ్మల్ని నమ్మించడానికి ఈ సినిమా నేను లాభాల కోసం కానీ లేదా ప్రమోషన్ కోసం చేయట్లేదు. ఈ సినిమా మనం చూడాలి, తెలుగు వాళ్ళందరి బాధ్యత. ఈ సినిమా మీరు చూడాలంటే నేను ఏం చెప్తే మీరు నమ్ముతారు అన్న సందర్భంలో వచ్చిన మాట సార్ అది. లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అది అనుకోలేదు సార్. అని మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్. 6 నెలలు 8 నెలలు ట్రావెల్ అయ్యాం సినిమాతో. అంటే ఒక ప్రేక్షకుడిగా చూసి తన ఎక్స్పీరియన్స్ ని ఆయన ప్రేక్షకుడుగా చూశాడు, కాన్ఫిడెన్స్. ఆయన డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గా చూడలేదు, లేదంటే నేను స్టార్ హీరోని కదా అనే ఇదిలో లేడు. నమ్మబుల్ గా జనాలకి నేను ఏం చెప్తే నమ్ముతారు, అది ఆన్ స్పాట్ ఆయనకు వచ్చిన ఒక ఐడియా సార్. అదంతే. ఏం చెప్తే జనాలకు మనం నమ్మబుల్గా చెప్తాం, ఇంత మంచి కంటెంట్ని జనాలు మిస్ అవ్వద్దనే దృక్పథంలో చెప్పిందే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్